2024 నవంబర్ 5న అమెరికాకి అధ్యక్ష పదవి ఎన్నికలు జరిగినాయి. ఈ అధ్యక్ష పదవి ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల బరిలోకి నిలబడ్డారు. ఈయన అమెరికాకి పూర్వవైభవం తీసుకొస్తారన్న నినాదంతో ప్రజల ముందుకు రావడం జరిగింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నారు ఆయన. ఆ నినాదంలో భాగంగానే అమెరికాలో 2 మిలియన్ల అక్రమ వలసదారులు, చొరబాటుదారులు ఉన్నారు. వారందరినీ నేను అధికారంలోకి రాగానే వారందరినీ వారి దేశాలకు తిరిగి పంపించేస్తాను. వాళ్ళ వల్లనే అమెరికాలో ఉద్యోగాలన్నీ పోతున్నాయి, వాళ్ళే కబలిస్తున్నారు. అలాగే అమెరికాలో నేరాలు కూడా ఎక్కువ అవడానికి కారణము ఈ అక్రమ చొరబాటుదారులు లేక అక్రమ వలసదారులే అని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క నినాదానికి ఆకర్షితులయ్యి అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్కి పట్టాభిషేకం చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన సదరన్ బోర్డర్ అయినటువంటి మెక్సికో మీద, అలాగే ఉత్తర సరిహద్దులో ఉన్నటువంటి కెనడా మీద దిగుమతి సుంకాలు విధిస్తానని చెప్పడం జరిగింది. ఆ 2 దేశాల నుండి వస్తున్న అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద 25% దిగుమతి సుంకాలని విధిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 2 దేశాల నుండి అక్రమంగా వలసదారులు వస్తున్నారు. అలాగే ఆ దేశాలు 2 కూడా వైఫల్యమయ్యాయి. ఈ అక్రమ వలసదారులని అమెరికాలోకి రాకుండా నిరోధించడంలో వాళ్ళు వైఫల్యమయ్యారు. కాబట్టి వారికి శిక్షగా ఒక 25% దిగుమతి సుంకాలని ఆ దేశం నుండి వస్తున్న వస్తువుల మీద వేస్తానని చెప్పడం జరిగింది. ఈ యొక్క 25% దిగుమతి సుంకాలు కెనడా నుండి వస్తున్న వస్తువుల మీద దిగుమతి సుంకాలు వేస్తారన్న తెలుసుకొని జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి అమెరికాకి ఎలక్ట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ని కలిసి ఈ యొక్క విషయమే ప్రస్తావించడం జరిగింది. దానికి సమాధానంగా డొనాల్డ్ ట్రంప్, మీ దేశం మీద ఎటువంటి దిగుమతి సుంకాలు ఉండవు, మీ దేశాన్ని మా దేశంలో భాగమైపోతే మీ మీద ఎటువంటి దిగుమతి సుంకాలు ఉండవు కదా, మీ దేశాన్ని మా దేశంలో 51వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తే మీ దేశం మీద ఎటువంటి దిగుమతి సుంకాలు ఉండవని ఈ యొక్క ప్రపోజల్ ఆయన ముందు పెట్టడం జరిగింది. దర్గాంతపోయి దిగుమతి సుంకాలు తగ్గించుకుందామని వచ్చినటువంటి వ్యక్తికి ఏకంగా దేశమే పోయేటట్టుంది కదా అని ఆయన తిరిగి ఆయన దేశానికి వెళ్ళిపోయారు. అలాగే ఫిబ్రవరి 1st వీక్లో ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నెతన్యాహు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని కలవడం జరిగింది. మీకు అందరికీ తెలిసే కదా, అక్టోబర్ 7, 2023 నుండి పాలస్తీనియన్స్ ఉన్నటువంటి గాజా స్ట్రిప్ని పరిపాలిస్తున్నటువంటి హమాస్కి, ఇజ్రాయెల్కి భీకరమైన యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ మొన్నటి జనవరి 19 వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో భాగంగానే ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ను మొత్తాన్ని ఆక్యుపై చేసింది. మొత్తం విధ్వంసానికి గాజా స్ట్రిప్ అంతా కూడా గురైంది. బిల్డింగులు పోయినాయి, అన్నీ నష్టపోయారు. చాలామంది పాలస్తీనియన్స్, అక్కడ 2 మిలియన్ల పాలస్తీనియన్స్ కూడా నిరాశలైపోయారు అన్నమాట. అటువంటి గాజాని మా దేశానికి ఇచ్చేయండి, మేము ఆక్రమించుకుంటాం, మా దేశానికి ఇచ్చేయండి, అక్కడ మంచి టూరిస్టు సిటీ కడతాను, మంచి సిటీని కడతాను, ఓ టూరిస్ట్ ప్లేస్గా దీన్ని డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ కొద్దిగా సముఖత కూడా వ్యక్తం చేశాడు. ఇమీడియట్గా అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు బొగ్గుమన్నాయి. ఈ మధ్యనే 3 రోజుల క్రితం ఐక్యరాజ్య సమితిలోని అరబ్ రాయబారులు, అలాగే ఆలిండ్ దేశాల రాయబారులు, అలాగే కొన్ని ఆఫ్రికన్ దేశాల రాయబారులు కూడా ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ యొక్క గాజా పాలస్తీనియన్ల భాగమైనటువంటి గాజాని మేము ఒక ఇండస్ట్రియల్ మంచి టూరిస్ట్ ప్లేస్గా చేస్తామని చెప్పడాన్ని గ్రహించారు, అందరూ ఖండించారు. అలాగే వాళ్ళు ఏమన్నారంటే, 2వ ప్రపంచ యుద్ధంలో ఎన్నో దేశాల్లో సిటీస్ని విధ్వంసానికి గురైనాయి. ఆ యొక్క గురైన సిటీస్ అన్ని కూడా ఆ దేశాలు పునర్నిర్మించుకున్నాయి. అలాగే జపాన్లో హిరోషిమా, నాగసాకిని కూడా జపానే పునర్నిర్మించుకుంది. అలాగే పాలస్తీనియన్స్ కూడా ఈ గాజాని తిరిగి పునర్నిర్మించుకుంటారు. ఈ గాజా నుండి ఇజ్రాయెలీస్ వెళ్ళిపోవాలి, ఇజ్రాయెలీస్ వెళ్ళిపోయి పాలస్తీనియన్ని అప్పగించాలని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మీకు డొనాల్డ్ ట్రంప్లో ఈ వైఖరి చూస్తుంటే కెనడానేమో 51 రాష్ట్రంగా చేర్చుకోమని, అలాగే గాజాని మొత్తాన్ని ఆయనే తీసుకుందామని, ఈ యొక్క పోకడల ఆలోచనలు చూస్తుంటే ఒక సామ్రాజ్యవాద ధోరణిలో, సామ్రాజ్యవాద పోకడలు ఆయనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుతం గాజాలో 2.3 మిలియన్ల పాలస్తీనియన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పక్కనున్న దేశాలకి
అరబ్ దేశాలైనటువంటి ఈజిప్టు జోర్డాన్కి మరి తిరిగి వాళ్ళ అక్కడికి పంపిస్తానని చెప్పడం ఇంపీరియలిస్టిక్ ఆలోచనల పోకళ్ళుగా మనకు అనిపిస్తున్నాయి. వీటిని మనము ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో, అన్ని దేశాల ప్రజలు కూడా, అన్ని దేశాధిపతులు కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం కూడా ఉంది.